ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి దైవ ప్రజలారా, పరిశుద్ధ గ్రంథములో జరిగిన యథార్థ సంఘటనను ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 16 వరకు. మరి ప్రభువు దూత యేసేపునకు కలలో కనిపించిందండి. శిశువును చంపుటకు హేరోదు ఎదుగుబోచున్నాడు, కావున నీవు లేచి వెంటనే తల్లి బిడ్డను మరి తీసుకుని ఐగుప్తునకు వెళ్ళిపో. నేను చెప్పినంత వరకు అక్కడే ఉండు అని ప్రభువు దూత ఆదేశించింది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అంతటా యేసేపు వెంటనే లేచి బిడ్డను తల్లిని తీసుకుని ఆ రాత్రి యందు ఐగుప్తునకు 300 మైళ్ళు ఆ యొక్క బిడ్డను కాపాడుకోవడానికి, బాలయేసును రక్షించుకోవడానికి జోజప్ప గారు, మరియ తల్లి వారిలో ఉన్నటువంటి విశ్వాసము సడిలిపోలేదు, మరి చలించలేదండి. ప్రియ దేవుని యొక్క బిడలార, ఆ గాఢంధకారపు చీకట్లో మరి తల్లి మరియను, బాలయేసును గాడిదపై కూర్చుండబెట్టుకుని జోజప్ప గారు ఆ చీకటిలో రాత్రిలో ఒక చిన్న లాంతర్ పట్టుకొని కెరోసిన్ దీపము ఆ చిన్న కాంతితో కష్టముతో నడుస్తూ ఉన్నారు. అయితే వారు మరి నడుస్తున్నటువంటి ఆ యొక్క రహదారి కూడా దొంగలు తిరిగే రహదారి. వారు ప్రయాణిస్తున్నటువంటి దారి కూడా దొంగలు తిరిగే మరి ప్రాంతము, ప్రదేశము. అయితే మరియ తల్లి, బాలయేసు, జోజప్ప గారిని దొంగల నాయకుడుకు పట్టుబడ్డారు. వీళ్ళు ముగ్గురు కూడా మరియ తల్లిని, జోజప్ప గారిని, బాలయేసును దొంగల నాయకుడు పట్టుకొని వారిని బంధించి తన ఇంటికి మరి తీసుకుని వెళ్ళి తన యొక్క భార్యకు అప్పచెప్పాడు. అయితే ఆ యొక్క దొంగల నాయకుడికి ఒక చిన్న బిడ్డ ఉన్నాడండి. ఆ కుమారుడు కూడా ఆ యొక్క దొంగలు నాయకుడు యొక్క ఆశ ఎలాగుందంటే, నాలాగే దొంగలు నాయకుడు అవ్వాలని, ఎదగాలని తండ్రి యొక్క ఆలోచన, కోరిక. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అయితే ఆ చిన్నారి బిడ్డకు, ఆ యొక్క దొంగల నాయకుడి యొక్క బిడ్డకు కుష్ఠరోగముతో, మూర్ఛ రోగముతో మూలుగుతూ బాధపడుచూ ఉన్నాడు. మరియ తల్లి, జోజప్ప గారు అక్కడ కొద్ది రోజులు భయముతో ఉండగలిగారు. ఆ సమయములో ఆ గజ దొంగ భార్య మరియ తల్లితో, జోజప్ప గారితో మాటామంతి కలిపి అలాగా మాట్లాడుతూ మరి జరగడము, ఆ మాటల్లో మాట కలిపి మాట్లాడుతూ ఉంది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, జోజప్ప గారు మరియ తల్లి మాటలను బట్టి ఆ యొక్క దొంగల నాయకుడు భార్య ఏమని గ్రహించిందంటే, వీళ్ళు మంచి కుటుంబీకులు, ఆదర్శమైనటువంటి కుటుంబీకులు అని మరి గ్రహించింది. రెండవదిగా పుణ్య దంపతులుగా గుర్తించి తన యొక్క బిడ్డను ఎత్తుకొని చంకన పెట్టుకొని ఏడుస్తూ బాధపడుతూ మరియ తల్లితో బోరున విలపిస్తూ ఉందండి. అమ్మా, నేను ఒక దొంగలి నాయకుని భార్యను. మాకు పుట్టిన ఈ యొక్క బిడ్డ అనారోగ్యముతో, మూర్ఛ రోగముతో, కుష్ఠరోగముతో మొదలగు రోగాలతో బాధపడుచున్నాడమ్మా. ఎన్ని మందులు వేసినా, ఎంత చికిత్స చేసినా మా పిల్లోడికి రోగము నయము కావటం లేదు. చాలా హాస్పిటల్కి వెళ్ళాం, నాటు వైద్యం చేసాం, ఇంగ్లీష్ మందులు వాడాం, తెలుగు మందులు వాడాం, కానీ ప్రయోజనము లేదమ్మా. చాలా డబ్బును వెచ్చించామని మరియ తల్లితో ఆ యొక్క దొంగల భార్య ఏడుస్తూ విలపిస్తూ బోరున
ఏడుస్తూ, నా బిడ్డకు అనారోగ్యముతో తగ్గటము లేదమ్మా, నా బిడ్డకు వచ్చినటువంటి జబ్బు నయం కావటము లేదమ్మా, నా భర్త మంచివాడు కాదు, దొంగతనాలు దోపిడీలు చేసి ప్రభుత్వానికి దేశానికి తీరని ద్రోహము చేస్తున్నాడు. ఈ యొక్క చంటి పిల్లోడిని పెట్టుకుని నేను ఇంట్లోనే సేవలు చేస్తున్నాను తల్లి. మిమ్మల్ని చూస్తుంటే మీరు మామూలు మనుషుల్లాగా లేరు. మీరు భక్తిమంతుల్లా ఉన్నారు, నీతిమంతుల్లా కనిపిస్తున్నారు. తల్లి, అమ్మా, మీకు ఏమైనా మందులు తెలిస్తే చెప్పండమ్మని ప్రార్థనా పరముగా అడుగుతూ ఉంది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అయితే లోక కళ్యాణము కొరకు రక్షకుడు దేవుని తల్లి అని తెలియక ఆమె అంటుంది, ఏమైనా మందులు ఇవ్వు, చెప్పు అని ప్రాధాయపడుతూ ప్రార్థనా పరముగా అడుగుతూ ఉంది. ఆమె ఒక అవగాహన లేక, ఒక ఆలోచన లేక, ఆమెలో ఒక గ్రహింపు లేక, లోక కళ్యాణము కొరకు రక్షకుడు దేవుని తల్లి అని తెలియక ఆమె ఏమంటుంది, ఏమైనా మందులు ఇవ్వమ్మా అని ప్రాధాయపడుతూ ప్రార్థనా పరముగా అడుగుతూ ఉందండి. ప్రియ దేవుని యొక్క బిడలారా, అప్పుడు మరియ తల్లి అంటుంది, అమ్మా, నీవు భయపడకు, బాధపడకు, నేను సాయంకాల సమయములో నా బిడ్డకు స్నానము చేయిస్తాను. అంటే బాలయేసుకు స్నానము చేయిస్తుంది మరియ తల్లి. తరువాత నీవు నీ కుమారుణ్ణి తీసుకుని నా కుమారుడు స్నానము చేసే స్థలములో బురద స్నానము చేయించాలి. అంటే బురదలో దొరిలించాలి, ఆ బురద స్నానము చేయించాలి అని మరియ తల్లి మరి చెప్పిందండి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, నా బిడ్డడికి స్నానము చేస్తూ ఉన్నాను, నేలపైన ఆ నీరు ఉంటుంది కదా, బురద నీరు కూడా నీ యొక్క బిడ్డడికి స్నానము చేసినట్లయితే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి అని మరియ తల్లి మరి చెప్పగలిగింది. అలాగే ఆ యొక్క గజిదంగ భార్య, ఆ యొక్క తల్లి, ఆ యొక్క మరి తల్లి మరియ చెప్పినట్లే చేసింది. సాయంకాలము బురద నీటితో బాలయేసుకు స్నానము చేస్తూ ఉంది. అలాగనే మరియ తల్లి కూడా స్నానము చేస్తుండగా ఆ యొక్క గజదొంగ భార్య కూడా ఆ యొక్క పిల్లవాడికి స్నానము చేస్తూ బురద నీటితోని దొర్లిస్తూ ఉంది. అయితే ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆ గజదొంగ పిల్లవాడు తెల్లవారిగానే కేరింతలు కొడుతూ ఆడుతూ పాడుతూ ఉన్నాడండి. ఆ తల్లిని చూసి సంతోషించి ఆ యొక్క పిల్లవాడికి స్వస్థత పొందాడని ఆ యొక్క గజదొంగ భార్య చాలా చాలా నమ్మలేని సత్యముతో, నా బిడ్డడికి ఇంత ఆరోగ్యం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు అని సంతోషించి తన యొక్క భర్తను కూడా పిలిచి, చూడు, ఈ యొక్క కుటుంబము ఎంత పుణ్యాత్ములు, ఎంత మంచివారు, ఎంత ఆదర్శమైనటువంటి కుటుంబీకులు, వీరు చెప్పినట్లు నేను చేయగలిగాను. ఆ యొక్క బిడ్డ నీరును, బురద నీటిని స్నానము చేస్తే మన బిడ్డకు స్వస్థత వచ్చింది. వీళ్ళు మామూలు మనుషులు కాదు, మన పాలిట వచ్చిన దేవతలు, దేవుళ్ళు వీళ్ళే అని మరియ తల్లి జోజప్ప గారి యొక్క పాదాల కింద పడి వాళ్ళు సాష్టాంగ నమస్కారము చేశారు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అప్పుడు ఆ యొక్క గజదొంగ ఆ యొక్క భార్య కూడా, నా బిడ్డకు స్వస్థత వచ్చింది, మిమ్ములను బంధించి మేము పాపము మూట కట్టుకున్నాము, మమ్మలను మన్నించండి అని పాదాల పైన పడి భార్యాభర్తలు ఇద్దరూ కూడా
మమ్ములను ఆశీర్వదించండి, మా బిడ్డకు పేరు కూడా మీరే పెట్టండి అని జోజప్ప గారిని మరియ తల్లిని కోరుతూ ఉన్నారు. ప్రియ దేవుని యొక్క బిడలారు, అప్పుడు మరియ తల్లి జోజప్ప గారు వారిని దీవిస్తూ ఇక నుండి యొక్క బిడ్డ పేరు డిస్మస్ అని పేరు పెట్టారండి. ప్రైజ్ ద లార్డ్. అంటే మంచి దొంగ అని పేరు పెట్టారు. పెట్టి వారిని ఆశీర్వదించి జోజప్ప గారు, మరియ తల్లి, బాలయేసు వెళ్ళిపోయారు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈయనే క్రీస్తు ప్రభువుతో పాటు కుడి ప్రక్కన ఉన్న మంచి దొంగవాడు. ఆనాడు మరియా జోజప్పల ఆశీస్సులతో, దీవెనలతో ఆరోగ్యము పొందుకున్నటువంటి వాడు, మరణ వ్యవస్థలో ఉన్నటువంటి వాడు స్వస్థతను పొందుకున్నాడు. ఈనాడు క్రీస్తుతో పాటు పరలోక రాజ్యములో చోటు సంపాదించుకున్నాడు. ఎడమ ప్రక్క దొంగవానితో వాదించాడు. క్రీస్తు యొక్క కరుణను పొందుకున్నాడు. నేడే నీవు నాతో పరలోకములో ఉంటావు అని అభయము పొంది ఆఖరి జీవితములో కూడా పరలోక రాజ్యాన్ని దొంగలించిన మంచి దొంగవాడయ్యాడండి. ప్రియ దేవుని యొక్క బిడలారా, ఇదంతా కూడా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారే. ప్రియ దేవుని యొక్క బిడలారా, ఇదంతా కూడా ఎలాగ జరిగిందంటే మరియ తల్లి యొక్క సహాయ ప్రార్థన, మధ్యస్థ ప్రార్థన. ప్రియ దేవుని యొక్క బిడలారా, మన కుటుంబాలకు కూడా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ఉండునుగాక. ప్రియ దేవుని యొక్క బిడలారా, చిన్నప్పుడు దొంగవాడికి స్వస్థతను ఇచ్చినట్లుగా ఆ యొక్క మన కుటుంబాలకు కూడా స్వస్థతను, ఆరోగ్యమును తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా వసగబడునుగాక. ఈనాడు కుటుంబ ప్రార్థన. ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈనాడు కూడా కుటుంబ ప్రార్థనలు, జపమాలు ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబాలను మరియ తల్లి సహాయ ప్రార్థన ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. నా ప్రియ దేవుని యొక్క బిడలారా, మరియ తల్లి యొక్క సహాయ ప్రార్థన మనకు, మన యొక్క సంఘాలకు, మన కుటుంబాలకు, శ్రీ సభకు తల్లి యొక్క సహాయ ప్రార్థన నిత్యము ఉండాలని తల్లి యొక్క జపమాలలో, ప్రార్థనలో కోరుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.